वासुदेवाय 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 ఏదో బంగారపు ముద్దలాగా ఎలా కనిపిస్తుందో. కూర్చునేవనా మరిగయ్యా. చల్లగా చాలా బాగుంది, రీఫ్రెష్మెంట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ చూడగానే మనకు ఆగదు కదా, ఊరికి కొట్టేసుకుంటుంటే ఎలాగొచ్చి గెంతడం చేయడం. ఏంటి ఎంత ఫ్రెష్ వాటర్ గ్లేషియర్ కరగ వస్తున్నాయి, అయినా సరే ఆ భగీరథి రివర్ గంగా నది ఎందుకు అంత మట్టి వాటర్ వస్తుందంటే చెప్తాను. ఫస్ట్ అయితే వాటర్ తాగనండి. అది చూసేసరికి భయం వేసి కూర్చుండిపోయాను ఇక్కడ. ఇలాగా చూసుకుంటే ఇలాగుంది, ఎటువైపు నుంచి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. చూడండి మొత్తం దారి క్లోజ్. ఏం తింటాయో ఏంటో మరి, దుంపలు అయ్యి ఆకులు అలమలు తింటాయేమో మరి, ఏం తింటాయో కానీ సూపర్. అదిగో ఇంకో అలాగా అయిపోద్ది, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా పడిందంటే టంగమని తగులుతుంది మనకి. ఇప్పుడే గంగోత్రి గంగామాత దర్శనం అయితే అయ్యిందనమాట. ఇప్పుడు మనము గంగా నది పుట్టిన ప్రదేశం గోముఖ యాత్రకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మనకి గంగోత్రి నుంచి వచ్చేసరికి 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికన్నా ముందు నేను యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వీడియోలు అయితే పెట్టాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, బస్ టైమింగ్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ట్రెక్కింగ్స్ ఎలా ఉంటాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ చూడకపోతే కనుక ముందు వీడియోలు కూడా చూసి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనము గోముఖ యాత్ర చేయడానికి కావాల్సినవి ఏంటో చెప్తాను. మెయిన్గా ఆధార్ కార్డ్ జిరాక్స్, పైగా ఇంకొకటి ఏంటంటే మెడికల్ సర్టిఫికెట్. ఈ రెండు మ్యాండటరీ. ఒకవేళ మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోకపోతే కనుక మనకి ఈ ఆఫీస్ ఏదైతే పాస్ తయారు చేస్తామో ఆ పాస్ పక్కనే మీకు హాస్పిటల్ ఉంటుంది. 200 తీసుకుని మీకైతే మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు మనం గోముఖ యాత్రకి వెళ్ళాలంటే కనుక పాస్ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలన్నమాట మనము రేంజర్ ఆఫీసర్ దగ్గర. సో లోపలికి పర్మిషన్కి. సో పర్మిషన్కి అయితే ఎలాంటి ఫీజు ఏం చెల్లించరు, ఫ్రీగానే దొరుకుతుంది. ఈ టికెట్ కౌంటర్ వచ్చేసరికి, పాస్ కౌంటర్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే విఐపి టెంపుల్ రోడ్లోనే విఐపి పార్కింగ్ అని అడగండి, ఎవరైనా చెప్తారు. విఐపి పార్కింగ్ దగ్గరే మనకి పాస్ తయారు చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనము పాస్ తయారు చేయించుకుందాం. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే సింగిల్గా అయితే ఎలా చేయరు, గైడ్ మ్యాండటరీ. లేదు మీకు గైడ్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఎవరైనా వస్తారు కదా, సో వచ్చిన వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే పర్వాలేదు, అప్పుడు గైడ్ అవసరం లేదనమాట. నాకు ఇక్కడ ఒక 5 తగిలేరు, సో వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను అనమాట. లేకపోతే గైడ్కి మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు అవుతాయి కదా. సో అది మ్యాటర్. ఇప్పుడైతే పాస్ తయారు చేయించుకున్నాక అప్పుడు మాట్లాడతాను. సో అది పాస్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం వెళ్ళాలి. దీంట్లో పాస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 నుంచి 10 వరకు మాత్రమే అలౌ చేస్తారు, తర్వాత అలౌ చేయరు. ఎందుకంటే మనము 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి, నైట్ అయిపోద్ది కాబట్టి తర్వాత అలౌ చేయరు అనమాట. ఇంకొకటి, తర్వాత రోజు మీరు వెళ్ళడానికి మీరు ముందు రోజే పాస్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే పాస్ రెడీ చేస్తారు. ఇంకో వీళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట మొత్తం ట్రెక్కింగ్ అది వెళ్ళడానికి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇంకొకటి, మీరు ఈ పాస్ మనము 2 కిలోమీటర్ల తర్వాత చెక్కింగ్ పాయింట్ ఉంటుంది అనమాట, అక్కడ చూపించాలి. ఈ పాస్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు కలిసే వెళ్ళాలి, కలిసే రావాలన్నమాట. ఇప్పుడు పాస్ అయిపోయింది కదా, విడివిడిగా వెళ్ళి వస్తానంటే మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ చెకింగ్ చేస్తారు, ఎందుకంటే సేఫ్టీ కోసం. సో అప్పుడు అందరూ కలిసి లేకపోతే కనుక ఆపేస్తారనమాట. సో అది మ్యాటర్. సో ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. జై గంగామాత. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ ట్రెక్కింగ్ ఇలా ఉందన్నమాట చెట్లలోంచి. సో బోలో గంగామాతాకి. సో అది వెళ్దాం. ఇప్పటికీ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసాము. ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది, నీట్గానే ఉంది ఇప్పటి వరకు అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి మాత్రం ఒకసారి వ్యూ చూడండి. వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇటు సైడ్ ఏమో వ్యూ ఇలా ఉందన్నమాట. అది చూడండి గంగానది, భగీరథి రివర్ గంగానది మాత ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, ఉరుకులు పరుగులు పెడుతూ. సూపర్ హైలైట్. ఇంకొకటి రైట్ సైడ్ వ్యూ చూడండి, హిమాలయాస్. చాలా బాగుంది వ్యూ చూడడానికి అయితే మాత్రం హైలైట్. సో అది ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మనకి చెకింగ్ పాయింట్ వస్తుంది అనమాట. మనం తీసుకున్న పాస్ అయితే చూపించాలి. సరే పదండి వెళ్దాం ఇంకా.
కిలోమీటర్న్నర వచ్చిన తర్వాత గంగోత్రి నేషనల్ పార్క్ అంట. మరి లోపల చూసుకుంటే ఇదేదో ఆశ్రమం ఉంది. నెక్స్ట్ రాముడు టెంపుల్ ఉందన్నమాట, ఇంకో అదే టెంపుల్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, హిమాలయ పర్వతాలు. సూపర్ నైస్. ఇంకేమున్నాయి టెంపుల్లోని? సో ఇది ఆంధ్రప్రదేశ్ సార్. మ్యాటర్ ఏంటంటే అక్కడ నేషనల్ పార్క్ అని ఉంది కదా, అదే చెకింగ్ పాయింట్ అనమాట. వీడియో అలౌ చేయలేదు వాళ్ళు. సో లోపల రామ మందిర్ అది ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మొత్తం చెక్ చేశారు, బ్యాగులన్నీ చెక్ చేశారులే. సో అది మస్ట్ అండ్ షుడ్ చెక్ చేయడం. బ్యాగులు మొత్తం చేసి నా గోప్రో అయితే వాళ్ళు ఉంచుకున్నారనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇస్తాను, గోప్రో అయితే అలౌ చేయను అన్నారు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వాటర్ బాటిల్స్, నెక్స్ట్ స్టఫ్, ఈ బిస్కెట్ ప్యాకెట్లు, ఈ ప్లాస్టిక్ అంతా ఉంది కదా. సో ఈ ప్లాస్టిక్ అంతా చెక్ చేసి 500 రూపాయలు ఛార్జ్ చేశారనమాట. ఏంటి, ఆ కవర్లు ఏదైతే ప్లాస్టిక్ ఉందో మొత్తం ఆ వాటర్ బాటిల్స్, ఆ ప్లాస్టిక్ కవర్లు మొత్తం తెచ్చి రిటర్న్లో చూపిస్తే అప్పుడు 500 రూపాయలు ఇస్తారనమాట. ఒకవేళ ఏమైనా ప్లాస్టిక్ అది ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ అంతా తేలేదనుకో 500 రూపాయలు తీసుకుంటారు. సో అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ వెళ్ళడానికి మనిషికి 200 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట. సో అది నా బాధ ఏంటంటే గోప్రో ఉంచుకున్నారు, అదే నా బాధ. సో అది చెక్ పోస్ట్. సో వెళ్దాం పదండి. ఇప్పటికీ 2 కిలోమీటర్లు వచ్చామన్నమాట. ట్రెక్కింగ్ చూసుకుంటే పెద్ద కష్టంగా ఏం లేదు, ఇంకో ఫ్లాట్గానే ఉంది. సో పెద్ద కష్టం అయితే లేదు. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ మాత్రం వ్యూ అయితే చాలా బాగా పెరుగుతుంది. చూడొచ్చు హిమాలయాస్, నేచర్ చాలా బాగుంది. పక్క నుంచి ఓన్లీ మనకి భగీరథ, ఈ గంగామాత సౌండ్లు మాత్రం చాలా బాగా వినిపిస్తున్నాయి అన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది. సో నైస్. మధ్యలో మనకి ఇలాగ ట్యాప్స్ అవి అరేంజ్ చేశారనమాట. గ్లేషియర్స్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో తాగొచ్చు మనం, నీట్గా తాగడానికి ఇవి చాలా ఫ్రెష్గా ఉంది. మినరల్ వాటర్ కూడా సరిపోవు, అలాగే చాలా చల్లగా ఉన్నాయి. ఇంకొకటి, మీ దగ్గర వాటర్ అయిపోయిందనుకో, బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ ఫిల్ చేసుకోండి బెస్ట్. మనకి ఇలాంటప్పుడే ఫిల్ చేసుకున్నాం అంటే తర్వాత ఉపయోగపడుద్ది. మనకి మౌంటైన్స్ కాబట్టి డ్రై అయిపోతూ ఉంటాం అనమాట. ఈ చలికి గొంతు అది ఆరిపోతుంటుంది. వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. అంటే పైగా మీరు ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకోండి, అంటే అరటిపళ్ళు అవి ఉంటాయి కదా, అరటిపళ్ళు కానీ ఇంకేమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకున్నారంటే కనుక మనకి దారిలో అయితే ఉపయోగపడుద్ది అనమాట. సో అది చూడండి, హిమాలయాస్ నుంచి కరిగి గ్లేషియర్స్ వాటర్ ఇలాగ వస్తుందన్నమాట. ఇంకో వాటిని ఏం చేస్తారంటే ఇలా కుండీల్లో కట్టి ఇలా పైపుల్లోనైతే వాటర్ని కిందకి పంపిస్తున్నారనమాట. నిజంగా వీళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే డైరెక్ట్గా హిమాలయాల వాటర్ అయితే తాగుతున్నారనమాట ఉత్తరాఖండ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకో ఇటువైపు వ్యూ చూసుకుంటే ఆపోజిట్లోని హైలైట్గా ఉంది. ఇదిగో మంచు పర్వతాలు, హిమాలయ మంచు పర్వతాలు, గ్లేషియర్స్ నుంచి వాటర్ అలాగ వస్తుంది. సూపర్. ఇక్కడ కాసేపు ఇంకో రాళ్ళు అయ్యి ఉన్నాయి, ఇక్కడ కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతూ వ్యూ చూస్తే హైలైట్గా ఉంది. హైలైట్. ఈ పర్వతాలు ఎలాగున్నాయో, ఓ పర్వతాలు, మంచు పర్వతాలు, సూపర్ 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 హైలైట్ వ్యూ. భయ్యా ట్రెక్కింగ్ మజా అయ్యా. మన వాళ్ళతో వచ్చిన వాళ్ళు అనమాట, ఉత్తరప్రదేశ్ నుంచి. సో మన వాళ్ళు 2 కిలోమీటర్లు రాగానే కూర్చొని రిలాక్స్ అవుతున్నారనమాట. సో వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఇటువైపు వ్యూ ఎంజాయ్ చేస్తూ. నైస్. సో అది ట్రెక్కింగ్ అయితే 4 కిలోమీటర్లు చేసామన్నమాట. మ్యాటర్ ఏంటంటే మంచు ప్రదేశం అయినా సరే ఎండ చాలా గట్టిగా కొడుతుంది. సో చెమట పడుతుంది అనమాట. సో ఇంకో బొట్టు జరిగిపోయింది. సో చెమట పడుతుంది అనమాట. సో అందుకే అంటే డే టైం అయితే మనకి స్వెటర్ అయితే, జాకెట్ అయితే అవసరం లేదు. కానీ ఎంత ఎండ కాసినా సరే ఇలా కొంచెం చెట్టు కింద కూర్చున్నాం అనుకో, చల్లగా బ్రీజ్ వస్తుంది, చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఆ చెమటకి మనకి ఆ చల్లగాలి తగులుతుంది నీడ కింద కూర్చోగానే. సో హైలైట్ ఉంటుంది అనమాట. సో కాసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్దాం. ట్రెక్కింగ్ అయితే పెద్ద కష్టంగా లేదు, ఫ్లాట్గానే ఉంది, పెద్ద అప్పేమీ లేదు. బట్ నడుస్తున్నాం కదా, కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనకి లో ఫీల్ వస్తుంది అనమాట. సో లో ఫీల్ వచ్చినప్పుడు జస్ట్ అలాగా ఒక 5 నిమిషాలు కూర్చున్నాం అనుకో, మళ్ళీ రీ ఎనర్జీ వచ్చేస్తుంది. అదే మ్యాజిక్, పర్వతాల్లో ఉండే మ్యాజిక్ అదనమాట. సో కాసేపు రెస్ట్ తీసుకుని అయితే మనము వెళ్దాం అప్పుడు. ఎంత దూరం వచ్చామో కూడా తెలియట్లేదు అనమాట. కానీ ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే మాత్రం హైలైట్.
ఇప్పటి వరకు చూస్తున్న దాని వ్యూ కన్నా ఇది ఇంకా హైలైట్. ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు ట్రెక్కింగ్ వచ్చేసరికి అలా చేయాలన్నమాట. ఇంకో అలాగెళ్ళి అటువైపు నుంచి అలా ఇంకో ఆ పైకి ఎక్కాలన్నమాట. చూడండి మనుషులు కనిపిస్తున్నారు కదా, అలా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ ట్రెక్కింగ్. ఇంకో అలా చూసుకుంటూ రాను కొంచెం కష్టతరంగా మారేలాగా ఉంది ట్రెక్కింగ్ చూసేసరికి. ఏం పర్లేదు, అయినా సరే వెళ్దాం. ఎంత ట్రెక్కింగ్ అయినా చేస్తాను. ఆ వ్యూని చూసైనా ట్రెక్కింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా, అందుకే గైడ్ మ్యాండేటరీ అనమాట. సింగిల్గా అందుకే అలో చేయరు, సింగిల్గా అసలు రాకూడదు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం దారి క్లోజ్ అయిపోయింది. చూడండి ఎటువైపు నుంచి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. చూడండి మొత్తం దారి క్లోజ్. సో ఇంకో అలా మనుషులు వస్తే మనుషుల దారి అంటే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఒక్కడవే ఉన్నావా ఎటు వెళ్ళాలో తెలియదు. ఇంకా ముందు ఇలాగే ఎన్ని ఉంటాయో ఏంటో మరి. సో అదనమాట. సో వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకొని రండి. దారి చూడండి ఎలాగుందో, మొత్తం నేరాగా ఉందన్నమాట. ఇటువైపు కొండ, చిన్న దారి, కిందన ఇంకో భగీరథ గంగా నది. అందుకే గైడ్ లేకుండా పంపించు అని చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ చూడగానే మనకు ఆగదు కదా, ఊరికి కొట్టేసుకుంటుంటే ఎలాగొచ్చి గెంతడం చేయడం ఫోటోలు తీసుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి దగ్గరికి వెళ్తుంటాం కదా. తప్పు మన కిందన పడిపోయామనుకో అట్లీస్ట్ గైడ్ అయినా ఉంటాడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అందుకే ఇలాంటివి జరుగుతాయని చెప్పే అయితే గైడ్ లేకపోతే గుంపుగా అయితే పంపిస్తారనమాట. సో అది మ్యాటర్. కింద చూడండి భగీరథ గంగా నది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. భగీరథ నది హైలైట్, ఆ సౌండ్ హైలైట్ వస్తుంది, చాలా బాగుంది. ఇది చూడండి పైనుంచి గ్లేషియర్స్ కరిగి కొంచెం ఎలా వస్తుందో. ఇంకో అలాగ వస్తుందన్నమాట. అక్కడ మనతో వచ్చిన వాళ్ళు ఇంకో ఎలా తాగుతున్నాడో మనోడు. మనం కూడా వెళ్ళి తాగుతాం, ఫ్రెష్ అయిపోతాం నీట్గా. చల్లగా చాలా బాగుంది, రీఫ్రెష్మెంట్ అనమాట. సూపర్ హైలైట్. చెప్పాను కదా ఈ ట్రెక్కింగ్ వల్ల ఈ మంచు వల్ల గొంతు అది ఆరిపోతుంటుంది అనమాట. ఇలా మధ్యలో మనము ఇలా దొరికితే ఇలాగా గొంతు తడుపుకోవచ్చు. ఇంకో లేకపోతే బాటిల్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి. ఇంక ఇలాంటి దగ్గర బాటిల్ అయిపోయినప్పుడల్లా నింపుకోవాలన్నమాట. సో అది ఇక్కడ మనకి ఫారినర్ అనమాట. హీస్ ఫ్రమ్ జర్మనీ నుంచి వచ్చాడు. హౌ ఇస్ ద ట్రెక్కింగ్ బ్రో? Very good, thank you. వెరీ గుడ్. హర హర మహాదేవ్. Har Har Mahadev. సో అది ట్రెక్కింగ్ అయితే మంచి ఎంజాయ్మెంట్ ఉందంట. సో మనోడు మంచి ఊపు మీద ఉన్నాడు. పదండి వెళ్దాం. కూర్చునే అవునా మరిగయ్యా? అరే వా, చూసారు కదా, ఫిట్నెస్ లేకపోతే అలా పడిపోతారు అనమాట. అలా మోసుకెళ్తారు, చాలా కష్టం. ఫిట్నెస్ లెవెల్ ఖచ్చితంగా ఉండాలి. నాకు ఒక్కసారిగా భయం వేసింది, ఏంటి ఏమైనా అయిపోయిందా, చచ్చిపోయాడేమో అని. ఏం పర్లేదంట, స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. సో ఆక్సిజన్ లెవెల్స్ అయ్యి పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. కర్పూరం క్యారీ చేయండి ఖచ్చితంగా, మస్ట్ అండ్ షుడ్గా. ఎన్ని కిలోమీటర్లు వచ్చామో తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే ఒకరు ఇంకా 8 కిలోమీటర్లు ఉంది, ఒకరు 7 కిలోమీటర్లు ఉంది, ఒకరు 9 కిలోమీటర్లు ఉంది అంటున్నారు. సో ఎన్ని కిలోమీటర్లు ఇంకా గౌముక్కు ఉందో అయితే తెలియదు. మ్యాటర్ ఏంటంటే ఇలా నీడ కనిపించినప్పుడల్లా మధ్యలో మనకి కూర్చోవాలనిపిస్తుంది అనమాట. చల్లగా కూర్చోవడంలో తప్పులేదు, మళ్ళీ రీఎనర్జీ గెయిన్ చేసుకుంటాం తప్పలేదు. కాకపోతే ఇలా కూర్చున్నప్పుడు ఏంటంటే విషపూరితమైన ఏమైనా ఉండొచ్చు, రాళ్ళలోంచి తుప్పల్లోంచి అవన్నీ. సో కూర్చున్నప్పుడు మరీ రిలాక్స్ అయిపోకండి. వ్యూ బాగుందని చెప్పి ఫుల్గా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అలా రిలాక్స్ అయిపోవడం కాకుండా కొంచెం మైండ్తో అలా ఉండండి అనమాట. ఏమైనా వస్తున్నాయా పక్క నుంచి అది ఇది అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
వాష్రూమ్స్ అయితే ఎక్కడా లేవు, ఒక్క వాష్రూమ్ కూడా లేదు. ఇప్పుడుకి వచ్చి నేను దగ్గర ఒక ఎలా లేదన్నా 9-10 కిలోమీటర్లు నడుచుంటాను, వాష్రూమ్ అయితే ఎక్కడా కనిపించలేదన్నమాట. సో అమ్మాయిలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. వాష్రూమ్స్ అయితే లేదు, మరి ఇంకా అక్కడ ఇక్కడ కానిచ్చేయడమే ఇంకా. సో అది కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వ్యూ అయితే చాలా బాగుంది. భగీరథి రివర్ అనమాట, గంగా నది ఎలా పారుతుందో ఫాస్ట్గా. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట ఇక్కడ నుంచి. సో అది రెస్ట్ తీసుకుని వెళ్దాం కాసేపు. ఇక్కడ నుంచి ఇంకో గ్లేషియర్స్ కరిగి వస్తుందన్నమాట. మ్యాటర్ ఏంటంటే ఏంటి ఎంత ఫ్రెష్ వాటర్ గ్లేషియర్ కరిగి వస్తున్నాయి, అయినా సరే ఆ భగీరథి రివర్ గంగా నది ఎందుకు అంత మట్టి వాటర్ వస్తుందంటే చెప్తాను. ఫస్ట్ అయితే వాటర్ తాగనండి. ఇదంతా మట్టి లేదనమాట ఇటువైపు. మీకు మెయిన్ రివర్ చూసుకుంటే ఫుల్గా పర్వతాల మీద నుంచి మట్టి ఉందన్నమాట. మట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే రెయిన్ పడుతుంది కదా, ఆ రెయిన్ పడడం వల్ల ఆ మట్టి అంతా కరిగి ఆ భగీరథి రివర్లోకి వస్తుందన్నమాట, ఆ గంగా నదిలోకి. అందుకే అంత పొల్యూట్గా ఉంది. సో అది ఇప్పుడైతే కొంచెం రిఫ్రెష్ అవుదాం. ఈ దారికి అసలు అంతం లేదు. టైం వచ్చేసరికి 1:30 అయ్యింది. చాలా దూరం నడిచినట్టు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే 10 కిలోమీటర్లు మాత్రమే వచ్చానంట, ఇంకా 8 కిలోమీటర్లు అయితే ఉంది. అస్సలు ఓపిక లేదు. పైగా ఏంటంటే ఫుడ్ తెచ్చుకోలేదు. నిజంగా ఈ 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక షాప్ అయితే ఉందన్నమాట. సో చాలా బతికించాడు. మనకి మ్యాగీ దొరుకుతుంది, బిస్కెట్లు దొరుకుతాయి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి టీ దొరుకుతుంది అనమాట. సో మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చాను, లంచ్ మ్యాగీతో కానిచ్చేద్దాం. సో అదనమాట. సో ఒకవేళ మీరేం ఫుడ్ ఏం తెచ్చుకోలేకపోతే కనుక 10 కిలోమీటర్ల తర్వాత ఒక షాప్ అయితే ఉంది. భయ్యా ఇద్దరు వాష్రూమ్ ఇలాగా, ఇక్కడ కూడా వాష్రూమ్ ఏం లేదు. మనోడిని వాష్రూమ్ అడిగితే కనుక వెనక్కి వెళ్ళి పోసుకోమంటున్నాడు. సో అది వాష్రూమ్స్ అయితే నాట్ అవైలబుల్. 80 రూపీస్ మ్యాగీ, 80 రూపాయలు సింగిల్ మ్యాగీ వచ్చేసరికి. ఇంత ట్రెక్కింగ్ చేస్తాం కదా, ఈ ట్రెక్కింగ్ చేయడం వల్ల ఈ మ్యాగీ తింటుంటే మనకి అమృతంలాగా అనిపిస్తుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది. ఈ మౌంటైన్ చూడండి ఎంత బాగుందో, స్ట్రైట్గా సూదుగా ఉంది. నైస్, సూపర్. ట్రెక్కింగ్ చూడండి ఎంతలాగుందో. అది చూసేసరికి భయం వేసి కూర్చుండిపోయాను ఇక్కడ. ఎలాగుందో చాలా కష్టంగా ఉంది. వెళ్దాం, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాను. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది, కానీ ఏం చేసేదేం లేదు, ఇంకెళ్ళడమే. పదండి ఇంకెళ్దాం. మీకు పైన బ్లూ షిప్లు కనిపిస్తున్నాయా? పర్వతం గొర్రెలు అనమాట. చూడండి ఒకసారి, గొర్రెలు. ఇంకో మనం ట్రెక్కింగ్ జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళకపోతే ఇంకో మొత్తం రాళ్ళు ఇసురుతాయి అనమాట కిందకి. అంటే అవి నడుస్తాయి, నడవడం వల్ల రాళ్ళు కిందన పడతాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎలా ఉన్నాయో పర్వతం గొర్రెలు. నైస్, సూపర్. వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు నేను. అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించాయి, చాలా బాగున్నాయి. సూపర్, నైస్. ఏం తింటాయో ఏంటో మరి, దుంపలు అయ్యి ఆకులు అలమలు తింటాయేమో మరి.
ఏం తింటాయో కానీ సూపర్. అదిగో ఇంకో అలాగా అయిపోద్ది, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా పడిందంటే టంగుమని తగులుతుంది మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పదండి వెళ్దాం. ఫైనల్లీ ఒక మైల్ స్టోన్కి అయితే వచ్చామన్నమాట. 15 కిలోమీటర్లు బేస్ క్యాంప్. మనము నైట్ ఇక్కడే స్టే చేయాలన్నమాట. కానీ మన లొకేషన్ గోముఖ్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆగకుండా గంగానది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి చూసొచ్చి మనము రిటర్న్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేయాలన్నమాట. ఎందుకంటే నైట్ అయిపోతుంది, మనం నైట్ టైం మళ్ళీ ట్రెక్కింగ్ అది చేయలేము కాబట్టి ఇక్కడ స్టే చేయాలన్నమాట. సో దీని సంగతి ఏంటంటే మళ్ళీ నేను గోముఖ్ వెళ్ళి వచ్చి దీనికోసం మాట్లాడుతాను. అసలు ఏంటిది, ఇక్కడ ఛార్జెస్ ఎలాగుంటాయి, నైట్ ఫుడ్ ఏం పెడతారు ఏంటన్నది చెప్తానమాట. సో ఇప్పుడు మనకైతే టైం లేదు, సో వెళ్దాం. సో ఇది బేస్ క్యాంప్ పైనుంచి వ్యూ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసరికి 3 కిలోమీటర్లు అంట. నేను ఇంకా 4 కిలోమీటర్లు అనుకున్నాను. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చూడండి ఎలా ఉందో. ఈ ముక్క ఎక్కేసరికి చాలా దారుణం అయిపోయింది. ఒక్కొక్కరం కూర్చుండిపోయాం, ఏం చెయ్యాలో తెలియక. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. పైకి ఎక్కవద్ది చిన్న ముక్క ఎక్కేసరికి డౌన్ అయిపోయాం అనమాట. సో అయినా పర్వాలేదు, ఇంకా 3 కిలోమీటర్లే కాబట్టి నెమ్మదిగా కొంచెం ఓపిక బట్టి జాయిగా వెళ్ళిపోవడమే. ఇంకా ఇంతవరకు వచ్చాం కదా ఇంకా. సో అది ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఫైనల్లీ ఇక్కడి నుంచే వస్తుందన్నమాట గంగా నది, భగీరథి రివర్. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇదే లాస్ట్ పాయింట్. చూడండి గంగామాత ఎంత ఫాస్ట్గా వస్తుందో. నిజంగా ఉరుకులు పరుగులు పెడుతూ గంగమ్మ తల్లి నిజంగా శివుడు జటాజుటంతో బంధిస్తేనే ఇంత ఫాస్ట్గా ఉంది అంటే ఇంకా నార్మల్గా అయితే నిజంగా ఈ భూమి గంగమ్మ తల్లి తాకిడి తట్టుకోలేదు. కొన్ని కోట్ల మందికి ఆకలిని దాహాన్ని తీరుస్తున్న తల్లి జై గంగామాత. ఇది వచ్చేసరికి భగీరథి పర్వతం అన్నమాట. దీని పక్కన అయితే గోముఖ పర్వతం అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇదే గోముఖ పర్వతం, ఇక్కడే గంగమ్మ తల్లి పుట్టిన ప్రదేశం. సో అది గోముఖ ట్రెక్, గంగామాత పుట్టిన జన్మస్థలం అనమాట. సో టైం చూసుకుంటే మనకి 5:30 అయిపోయింది. అర్జెంటుగా బేస్ క్యాంప్కి వెళ్ళకపోతే కనుక చాలా దారుణంగా చలిలో అయితే చిక్కుకుపోతాం అనమాట. పదండి ఇంకా వెళ్ళిపోదాం బేస్ క్యాంప్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక ఆశ్రమం అని ఉంటుంది, చూసుకోవచ్చు. ఇదే ఆశ్రమం. ఇక్కడ ఒకటే ఆశ్రమం ఉంటుంది అనమాట. మిగతావన్నీ పోలీస్ స్టేషను, నెక్స్ట్ ఈ టెంట్లు వగేరా అవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఆశ్రమంలో ఏంటంటే 600 తీసుకొని నైట్కి బెడ్ ఇస్తారు, నీట్గా డిన్నర్ పెడతారు. మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడేం దొరకదు కాబట్టి అదే 600లోని మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా మనం ట్రెక్కింగ్ అది రిటర్న్ చేయలేం కదా, అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారనమాట. సో మొత్తం 600లో అయితే అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే రిలాక్స్ అవుతాను, చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో తర్వాత మాట్లాడదాం. ఇది ఒక్కసారి చూడండి పర్వతం, ఏదో బంగారపు ముద్దలాగా ఎలా కనిపిస్తుందో. బా హైలైట్, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సన్సెట్ ఎంత బాగుంటుందని. సూపర్ నైస్, హైలైట్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి 6 అవుతుందన్నమాట. చూడండి పర్వతాల మీద సన్ రైజ్ అది పడి ఎలా కనిపిస్తుందో, ఒక బంగారపు ముద్దలాగా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. మ్యాటర్ ఏంటంటే నిజంగా మార్నింగ్ ఎప్పుడు అవుతుందని చూశాను లిటరల్లీ. ఎందుకంటే నైట్ టైం చలి చాలా దారుణంగా ఉంది. బ్లాంకెట్లు అవి ఇవి ఉన్నా సరే అస్సలు ఏవీ దబ్బలేదు. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మార్నింగ్ అయిన తర్వాత కొంచెం చలి కంట్రోల్ అయిందనమాట. ఇంకొకటి ఈ ట్రెక్కింగ్కి రావాలంటే కనుక మెయిన్గా తీసుకురావాల్సినవి చెప్తాను చూడండి. షూ అయితే మ్యాండేటరీ. సో మనకి ట్రెక్కింగ్ చేయాలి, పైగా చలి నుంచి కూడా కాపాడుతాయి అనమాట. నెక్స్ట్ రెయిన్ కోట్. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగాస్తుందో ఏం తెలియదు, మన అప్పుడే 5 నిమిషాల్లో చేంజ్ అయిపోతుంటుంది అనమాట క్లైమేట్. సో రెయిన్ కోట్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ గ్లోవ్స్ అనేది కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో లిప్స్ చూడండి ఎలా డ్రై అయిపోయాయో, దారుణంగా అయిపోయి లిప్స్.
లిప్ బామ్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. మీకు తెలిసిందే, మీకు ఏమైనా టాబ్లెట్ పారాసిటమాల్ టాబ్లెట్లు అవి ఏమైనా టాబ్లెట్లు కావాలంటే ఆ టాబ్లెట్లు అనేది మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలన్నమాట. ఇంకా జాకెట్ ఇంకా మ్యాండేటరీ, అది తెలిసింది, అది ఎలాగో క్యారీ చేస్తారు అదనమాట. ఇప్పుడు ఏంటంటే మనము బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మనము రిటర్న్ కిందకి ట్రెక్కింగ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఎంత బేగా వెళ్తే మనకు అంత బేగా వెహికల్స్ దొరుకుతాయి. లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే వెహికల్స్ దొరకవు. మళ్ళీ నైట్ గంగోత్రిలో స్టే చేయాల్సి వస్తుంది. సో అదనమాట, బ్రేక్ఫాస్ట్ చేసి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. భగీరథి పర్వతం చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎంత బాగా మెరుస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. ఈ భగీరథి పర్వతం వచ్చేసరికి గంగా నదిలో కూడా కలుస్తుంది అనమాట. అందుకే మనము ఈ గంగోత్రిలో గంగా నదిని భగీరథి రివర్ అని పిలుస్తాము. అది అయిపోయింది గోముఖ యాత్ర. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, ఈ బేస్ క్యాంప్ దగ్గర నుంచి మీరు తపోవన్ అని ట్రెక్కింగ్ చేయొచ్చు అనమాట. తపోవన్ అంటే ఇంతకుముందు ఋషులు తపస్సు చేసిన పర్వతం అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ట్రెక్కింగ్ తపోవన్ వెళ్ళాలంటే 9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఇది ఇలా గౌముఖ యాత్రలాగా అవ్వదు అనమాట. అది ఖచ్చితంగా మ్యాండేటరీగా ట్రావెల్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోవాల్సిందే. సో వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారనమాట. మనం ఇలాగ వెళ్ళడానికి అయితే అవ్వదు అనమాట. సో ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ గంగోత్రి వెళ్ళి గంగోత్రి నుంచి ఏమేమి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయో చూడాలి. సో పదండి అయితే ఇంకెళ్దాం. అది గౌముఖ యాత్ర కిందకైతే వచ్చానమాట. ఇప్పుడు నేను హరిద్వార్ వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుంచి హిమాచల్ ప్రదేశ్ అయితే వెళ్ళి మీకు లదాఖ్ వీడియోలు అవి తీసి పెడతాను, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే మీకు చార్ధామ్ వీడియోలు కూడా నేను పెట్టాను. చార్ధామ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఆ వీడియోలు చూస్తే కనుక ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. సో అది వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఉంటాను. జై గంగా, హర హర మహాదేవ్.